టాక్సిక్ మూవీ రివ్యూ. సాయిరామ్ నా గుద్దల బత్తాయి పడ్డదురా. అమ్మా అమ్మా అమ్మా. మూవీకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ అలాగే ఒక జెండు బామ్ ఇవైతే కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. నా దరిద్రం ఏంటంటే నా దగ్గర రెండూ లేవు. సో మూవీ అయిపోయేలోపు తలనొప్పితోటే పోతా అని అనుకున్నా. మూవీ అయితే చాలా దారుణంగా ఉంది. అసలు డైరెక్టర్ గీతు మోహన్ ఈ స్టోరీతోటి మూవీ ఎలా తీద్దామనుకున్నదో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అలాగే ప్రొడ్యూసర్ కేవీఎన్ గారు అసలు ఎందుకు పెట్టారు ఈ సినిమాకి బడ్జెట్? ఏం స్టోరీ లేదు, ఏం లేదు. అసలు ఈ మూవీ స్టోరీ విన్నప్పుడే చెప్పేయచ్చు ఇది పక్కా డిజాస్టర్ అని. అసలు ఈ సినిమాకి గంతగానం బడ్జెట్ ఎట్లా పెట్టిళ్ళు? అసలు ఎందుకు పెట్టబుద్ధి అయింది మీకు? ప్లీజ్ దయచేసి నాకు ఆన్సర్ ఇవ్వండి. అసలు ఏం చూసి ఈ మూవీకి అంత బడ్జెట్ పెట్టిల్లో? మూవీ మొత్తంలో ఏదైనా బాగుందా అంటే అసలు ఏం బాగాలేదు. అసలు ఈ మూవీలో స్టోరీయే లేదు. ప్రతి 10-15 నిమిషాలకి ఒక ఫైటు, ఒక రొమాంటిక్ సీను, ఇవి తప్ప ఇంకేం లేవు. దీన్ని 3 గంటలు సాగదీసి ఆడియన్స్ని సావగొట్టారు. ఇక ఫైట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొత్తం వన్ సైడ్ వారు కొట్టుడే. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి బసూర్ కూడా ఒక సాంగ్ బాగుంది. ఏ రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ నాకు నచ్చలే. ఏ బీజేఎం అయితే అసలు ఉన్నదా? నాకైతే ఉన్నట్టు అనిపించలే సినిమా మొత్తం లేడా. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే యష్ రాయా క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఆ ఓల్డ్ గెటప్ కూడా పర్లేదు, బాగానే సెట్ అయింది. కానీ టికెట్ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి చిరాకైతే ఇస్తుంది. నయనతార అండ్ కియారా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, డీసెంట్గా ఉంది. అండ్ మూవీ మొత్తంలో వీళ్ళిద్దరికి మాత్రమే కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. తన క్యారెక్టర్ కూడా పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. ఏదో అట్లా ఉన్నదంటే ఉన్నది, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చలేదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 0/5. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.